Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Tuesday అంటే 4th November. అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానీ డేటా బ్రేక్డౌన్ త్రూ వచ్చిన ప్రెడిక్టెడ్ లెవెల్స్ కానీ మీకు లైవ్లో అయితే హెల్ప్ అయితే అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ ఎవరైతే ఈ ఛానల్ బిగినింగ్ నుంచి కొంచెం ఫాలో అవుతూ 1 month ఫాలో అయ్యి దాని తర్వాత అర్థం చేసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెసేజ్ చూసినప్పుడు కూడా అర్థమవుతుంది. సో ఫోమో ఇలాంటివన్నీ తగ్గి కొంచెం అక్యురేట్గా ట్రేడ్ని హోల్డ్ చేయగలుగుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే ఫ్రెష్గా బిగినింగ్ అంటే ఫస్ట్ ఈరోజు నిన్ననే వచ్చి వీడియో చూస్తున్నారో సో కొంత ఏదైనా న్యూ థింగ్స్ అడాప్ట్ చేసుకునేటప్పటికి కొంత డిఫరెన్స్ అయితే ఉంటుంది అండ్ కొంత డిఫికల్ట్ కూడా ఉంటుంది. కాబట్టి సో ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఇఫ్ యూ కెన్ గో త్రూ ప్రీవియస్ వీడియోస్ అనమాట. అట్లీస్ట్ 1 to 2 weeks వీడియోస్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది లెవెల్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి, ఎందుకు వర్క్ అవుతాయి అనేది. సారీ. అండ్ ప్రైస్ యాక్షన్లో మనం మల్టిపుల్ థింగ్స్ని ఎలా కన్సిడర్ చేస్తున్నాము, వాటితో ప్రైస్ లెవెల్స్ని ఎలా బ్రేక్ చేస్తున్నాం అనేది కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. యా. అండ్ రేపటి అనాలిసిస్, ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ అండ్ డేటా అనాలిసిస్ కంటే ముందు ఒకసారి క్విక్గా ఈరోజు జరిగిన ప్రైస్ రీక్యాప్ అయితే చూద్దాం. సో ఇదే ఇది ఈరోజు జరిగిన ప్రైస్ రీక్యాప్ అండ్ వీఆర్ ఇన్ 15 minutes టైం ఫ్రేమ్ యాజ్ వెల్. సో క్విక్గా మన అనాలిసిస్ చూసుకుంటే సో ఎప్పుడైతే ఫ్రైడే చేసినామో ఈ రోజు కోసం అంటే 2 days బిఫోరే మనం ప్రెడిక్ట్ చేయగలిగినాం. సో ఎవరైతే వీకెండ్ త్రూ వెళ్ళినారో వాళ్ళు చాలా రిలాక్స్గా ట్రేడింగ్ అయితే చేసి ఉంటారు. అండ్ హ్యావ్ రిసీవ్డ్ కొన్ని మెసేజ్ అనమాట. సో దాన్ని బట్టి ఈజీగా చెప్పగలుగుతున్నా. అండ్ సో ఇండికేటర్ ఏదైతే అనాలిసిస్ ఇచ్చిందో 2 times మనమైతే పోస్ట్ అయితే చేసినాం బేసిక్గా. సో లెట్స్ సీ 2 times అంటే 1:2 రివార్డ్ అయితే ఇచ్చింది. అండ్ సో ఒకసారి క్విక్గా ప్రైస్ యాక్షన్ చూద్దాం. సో క్లయింట్స్ అనే వాళ్ళు ఎవరైతే ఇండివిజువల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు బుల్లిష్ ఉండే. అండ్ ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో ఎఫ్ఐఎస్ కానీ అట్ ద సేమ్ టైం ప్రొపరైటరీస్ కానీ సో వీళ్ళు బేరిష్ ఉండే. బట్ ఇంత బేరిష్గా రెగ్యులర్గా మనం వాళ్ళు బేరిష్ ఉంటే అగ్రెసివ్ బేరిష్ ఉంటాం. బట్ వాళ్ళ ప్రైస్ స్ట్రెంగ్త్ని బట్టి, ఇంటెన్సిటీని బట్టి వీ హ్యావ్ డిస్కస్ దట్. సో ప్రైస్ ఈ లెవెల్ వరకు వస్తే కాషియస్ సైన్. ఇక్కడ నుంచి ఏ లెవెల్ వచ్చినా కూడా 1:2 ఆర్ ఆ లెవెల్స్లో ప్రైస్ వాట్ వి కాల్ 1:2 ఆర్ 1:3లోనే స్క్వేర్ ఆఫ్ చేసుకోవచ్చు, ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు అన్నట్టు డిస్కస్ చేసుకునండి. అట్ ద సేమ్ టైం దీనికంటే పైకి వెళ్తూ ఉంటే చాలా క్విక్గా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి టైం అనేది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ నుంచి పైకి వెళ్తే లో ప్రాబిలిటీ, దీనికంటే కిందికి వెళ్తుంటే లో ప్రాబిలిటీ, ఈ స్వింగ్ నుంచి కిందికి వెళ్తూ ఉంటే లో ప్రాబిలిటీ. సో ట్రేడ్ చేయొద్దు అంటే పర్సనల్గా నేను ఫీల్ అయ్యే లెవెల్స్ అయితే డిస్కస్ చేస్తుండే. సో బట్ ఈరోజు ఎగ్జాక్ట్గా ప్రైస్ ఏదైతే మనం డిస్కస్ చేసినామో ఆ లెవెల్ దగ్గరే సపోర్ట్ అయితే తీసుకుంది. అండ్ ఇది టెలిగ్రామ్లో కూడా మెసేజ్ చేసిన అనుకుంటా. సో క్రూషియల్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. సో ఎవరైతే బేరిష్ ఉన్నారో ఇక్కడ ట్రాప్ అయి ఉంటారు. అండ్ ఎగ్జాక్ట్గా ఈరోజు ట్రాప్ ఎవరైనారంటే మళ్ళీ క్లయింట్స్ అయినారు బికాజ్ దేవర్ బుల్లిష్ అనమాట. బట్ ప్రైస్ని చూస్తే డిసైసివ్గా ఈ ఏరియాలో ఓపెన్ అయితే అయ్యింది అండ్ పైకి వెళ్ళి మళ్ళీ సడన్ ఫాల్ అయితే వచ్చింది. దాని తర్వాత ఇక్కడ ఏంటంటే ఒక ఫియర్ ఫ్యాక్టర్తో ఎవరైతే క్లయింట్స్ ఉంటారో వాళ్ళందరూ ఎగ్జిట్ అవుతారు. సో ఇదొక సినారియో. అండ్ దీని తర్వాత ప్రైస్ అనేది డిసైసివ్గా పైకి వెళ్ళింది. ఎప్పుడైతే మీకు అట్లీస్ట్ మీరు 5 minutesలోకి వెళ్ళి ఎవరైతే స్కాల్పర్స్ చూసినా కూడా ఇక్కడ డౌ థియరీ అనేది చూడండి వైలేట్ అవ్వలేదు. సో ఇదొక మంచి సినారియో స్కాల్పర్స్కి కూడా. దాని తర్వాత కూడా ఈ లో అయితే పోలేదు అండ్ బ్రేక్అవుట్ కూడా అయింది. అండ్ గైజ్ నేను రెగ్యులర్గా ఛానల్స్ని మీకు డ్రా చేసి చూపిస్తూ ఉంటాను, ప్రాక్టీస్ చేయండి సో దట్ లైవ్ మార్కెట్లో మీకు హెల్ప్ అవుతుందని కూడా చెప్తూ ఉంటాను కదా. సో మీకు ఎంతమంది చేస్తున్నారో తెలియదు, కొంతమంది మెసేజ్ అయితే చూస్తూ ఉంటాను రెగ్యులర్గా ఇది కరెక్టేనా కాదా అన్నట్టుగా. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ మీకు నిజంగా ఎక్స్పీరియన్స్ ఉంటే దట్స్ ఫైన్. అదర్వైజ్ ప్రైస్ చూడండి ఎక్కడ సపోర్ట్ తీసుకుందనేది మీకు క్విక్గా అర్థమవుతుంది. అండ్ నేను రాకెట్ సైన్స్ నేను డ్రా చేయట్లేదు. బేసిక్గా ఎలా డ్రా చేస్తున్నారు ఏంటి అంటే ఇట్స్ ఆల్ అంటే ఇదంతా ప్రాక్టీస్ త్రూనే వస్తుంది. బేసిక్గా సపోజ్ మనం రెగ్యులర్ ఒక 1000 ఎగ్జాంపుల్స్ డ్రా చేసినాం అనుకోండి, ఇది చూడగానే చెప్పగలుగుతాం ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ఎక్కడ క్రూషియల్ సపోర్ట్ ఉంది, ఇన్ కేస్ ఈ సపోర్ట్ బ్రేక్ డౌన్ అయితే ఈ లెవెల్ వరకు వెళ్తుంది అని అయితే ఈజీగా చెప్పగలుగుతాం. అండ్ లైవ్ మార్కెట్లో ఇవన్నీ కూడా డిస్కస్ చేయకూడదు, బట్ స్టిల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్న ఎడ్యుకేషనే కాబట్టి ఎక్కడ కూడా టిప్స్ కానీ కాల్స్ కానీ ఇవ్వట్లేదు. అండ్ వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ టు. సో మీరే అర్థం చేసుకోండి ఎడ్యుకేషన్ త్రూ.
అండ్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో చూడండి ఇక్కడ ఎంత కన్ఫర్మ్గా ఒక హ్యామర్తో వచ్చింది అండ్ రీటెస్ట్ అయింది. అండ్ ఈరోజు నిజంగా ఇంట్రెస్టింగ్గా ఉంది, మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో ఇదొక సినారియో, ఛానల్ బ్రేక్అవుట్ అయ్యాక చూడండి. అండ్ ఛానల్ బ్రేక్అవుట్ అవుతే ఏమవుతుంది, ఇక్కడి వరకు వెళ్తుంది. ఆ అసైన్మెంట్స్ అన్నీ ఒకసారి మళ్ళీ మాట్లాడుకుందాం ఇప్పుడు. అండ్ ఇదొక పాసిబుల్ సినారియో. సో నెక్స్ట్ ఒకసారి మళ్ళీ ఇండికేటర్ డౌట్స్ ఎలా ఉండింది అంటే ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఏదైనా సరే మనకు ఒక లాంగ్ సిగ్నల్ వచ్చింది అనుకోండి, మన స్టాప్ లాస్ ఎంత, సపోజ్ నేను ఒక 30 పాయింట్స్ పెట్టి చూపిస్తాను నేను మీకు. సో ఇదొక 30 పాయింట్స్. తర్వాత మన టార్గెట్ ఎంత, ఫస్ట్ 1:2 అనుకుందాం. ఎవరైతే బిగినర్ ఉన్నారో, కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చి హ్యాండిల్ చేయాల్సిన వాళ్ళు 1:3 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మనం ఎలా ఉన్నాం, మన డౌన్లో ఉన్నాం కాబట్టి ఇదేంటి ఆపోజిట్ ట్రేడ్. మనకి ఎలా ఉంది, క్లయింట్స్ పొజిషన్స్ అన్ని బేరిష్ ఉండే, బట్ ఒక సపోర్ట్ తీసుకుంటే ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, ప్రీవియస్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళొచ్చు. దాన్ని బ్రేక్అవుట్ చేస్తే ఇంకా ఇంకొంచెం 1:3, 4, 5 అలా వెళ్ళొచ్చు. బట్ ఫస్ట్ ఇనిషియల్ టార్గెట్ ఏంటి, ఎప్పుడైతే ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాం అప్పుడు మనం 1:3 ఎక్స్పెక్ట్ చేయాలి. సో ప్రైస్ ఇక్కడ మనకి లాంగ్ సిగ్నల్ స్టేబుల్ అయింది. దాని తర్వాత ఇక్కడ కట్ చేసి చూపించడానికి ట్రై చేస్తా, సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ లాంగ్ సిగ్నల్ వచ్చింది, అదే నేను ఇక్కడే ప్లేస్ చేసి ఉంటే, లాంగ్ సిగ్నల్ ఇక్కడ కదా, నేను ఇక్కడే ఈ ప్లేస్ చేసి ఉంటే నా స్టాప్ లాస్ చూడండి ఎంత అవుతుంది, ఇక్కడ 87 పాయింట్స్ అవుతుంది. దీన్ని హ్యాండిల్ చేసి పర్సనల్గా నేను కూడా 87 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టయితే చేయను. సో మన స్టాప్ లాస్ ఎక్కడ, ఇది సపోర్ట్ జోన్ కింద. మనకేంటి ట్రేడ్ అనేది మ్యాండేటరీగా లేదు, మనం ట్రేడింగ్ని ఎంజాయ్ చేస్తున్నాం బికాజ్ మనం ప్రాసెస్ త్రూ వెళ్తున్నాం. ప్రైస్ ఇక్కడికి వస్తే వెళ్తాం, 25 to 30 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకుంటాం. అదర్వైజ్ మనకు అసలు ట్రేడ్ లేకున్నా పర్లేదు, బికాజ్ ఛాన్స్ ఇచ్చే డేస్ చాలా ఉన్నాయి కాబట్టి. ఆపర్చునిటీస్ అనేటివి రెగ్యులర్గా వస్తాయి, వీ నీడ్ నాట్ టు వరీ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. ఠీకే. సో ఇదొకటి. ఇక్కడ నుంచి ప్రైస్ ఎలా వచ్చింది చూద్దాం. ప్రైస్ మన ఏరియాకి వచ్చింది కదా, ఆప్షన్ చార్ట్లో చూసి మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుని ఉంటే నెక్స్ట్ క్యాండిల్లోనే మన టార్గెట్ అనేది వచ్చింది. సో ఇక్కడ 60 పాయింట్స్ క్యాప్చర్ చేసినాం మనం. అంటే అట్లీస్ట్ మనకి 60 పాయింట్స్లో 50 to 60% మనం ప్రీమియం ఎవరైతే ఆప్షన్ సెల్లింగ్ చేసినారో వాళ్ళు ఎంత క్యాప్చర్ చేసి ఉంటారో మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. అండ్ ఈ మంత్ కూడా ఎక్సెల్ షీట్ ట్రాక్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ థింగ్, ఒక బుల్లిష్ ఫోర్స్ వచ్చింది, సో స్టిల్ హోల్డ్ చేయొచ్చు, కానీ ఆ లో కూడా బ్రేక్ అయింది. బట్ దాని తర్వాత ఏమైందో చూద్దాం. మళ్ళీ ఒక లాంగ్ సిగ్నల్ మనం అయితే ఈరోజు చూసినాం, ఈ లాంగ్ సిగ్నల్ అనేది ఇంకా స్టేబుల్ కాలేదు. సో స్టేబుల్ అయినాక ఏం చేద్దాం అనేది చూద్దాం. సో స్టేబుల్ అయింది బేసిక్గా ఇక్కడ నుంచి మనం తీసుకొని ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫికల్ట్. నెక్స్ట్ వచ్చిందా లేదా చూద్దాం. ప్రైజ్ ఈ లెవెల్స్లో అయితే వచ్చింది కదా, ఈ లెవెల్ కూడా వచ్చింది కదా ప్రైజ్. అంటే మనం మళ్ళీ ఏం చేయాలి, నెక్స్ట్ దానికి కూడా ఒక 60 పాయింట్స్ పెట్టుకుని ఉంటే ఏం జరిగిందో చూద్దాం. మనకి స్టాప్ లాస్ ఈ లో పెట్టుకుని ఉంటే మన ఎంట్రీ దొరికిందా లేదా చూద్దాం. మన ఎంట్రీ మళ్ళీ వచ్చింది కదా, సో మన ఎంట్రీ మళ్ళీ వచ్చింది. ఇప్పుడు కూడా 1:2 అచీవ్ అయి ఉంటుంది కదా, ఇక్కడ చూడండి ఈ లో. ఎందుకంటే ఇక్కడ కొంత ప్రైస్ అయితే హోల్డ్ అయింది కాబట్టి ఈ లెవెల్ మనకి ఆల్రెడీ 60 పాయింట్స్ వచ్చినాయి, ఇందులో 30 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాం. నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ ఇదొక రెసిస్టెన్స్ జోన్ అండ్ ప్రైస్ ఏంటి మనకి ఆల్రెడీ ఒక యాంగులర్ లెవెల్లో బ్రేక్అవుట్ అయితే అయ్యింది. నేను మళ్ళీ అది డ్రా చేసి చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ గైజ్ ఈ రోజు నుంచి బేసిక్గా నేను వాట్ వి కాల్ వీడియో లెంత్ డ్యూరేషన్ గురించి అయితే వరీ అవ్వట్లేదు, బికాజ్ ద కైండ్ ఆఫ్ మెసేజ్ కానీ హెల్ప్ అవుతుంది మాకు. వీడియో వల్ల కొన్నిసార్లు ఫాస్ట్ అవుతుంది అని చెప్పిన వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ ఎవరైతే ఈ 500-600 సబ్స్క్రైబర్స్ ఉన్నారో, సో అందులో 2-3%కి హెల్ప్ అయినా కూడా చాలన్నమాట. సో ఇక్కడ ఏమైంది, ఒక బ్రేక్అవుట్ అయింది. నెక్స్ట్ థింగ్, సో మనకి పోతే 30 పాయింట్స్ స్టాప్ లాస్, మనం ట్రేడే తీసుకోకుంటే అసలు ఎక్స్పీరియన్సే రాదు కదా. దీని తర్వాత ఏం జరిగిందో చూద్దాం. మనకు 1:2 రావాలి అండ్ మనం ఎప్పుడు కూడా క్విక్గా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలని చెప్పినాం. క్విక్గా ప్రాఫిట్స్ బుక్ వచ్చినాయి. మనం ఎందుకు 1:2 అంటే మన ఈరోజు మనకు డేటా ఏం చెప్పింది, బేరిష్ ఉంది. బట్ బేరిష్ ట్రేడ్ దొరికిందా మనకి లేదు, బికాజ్ ఫస్ట్ 15-30 మినిట్స్ మనం ట్రేడే చేయం అండ్ లాస్ట్ 15-30 మినిట్స్ 30 to 45 మినిట్స్ ట్రేడే చేయం. ఏదైతే చేస్తామో ఎక్కువగా 10 తర్వాత ఎక్కువగా మనకు ఛాన్సెస్ వస్తాయి, అవి స్టేబుల్ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, అక్యురేట్ ఉంటాయి కాబట్టి. సో ఈరోజు మనం కలెక్ట్ చేసిన పాయింట్స్ 120 పాయింట్స్. ఠీకే. సో ఇదొకటి. ఇది ఎవరైతే ఇండికేటర్ వాడుతున్నారో వాళ్ళకి హెల్ప్ అయి ఉంటుంది. అండ్ ఇండికేటర్ ఇప్పుడు ఎవరైతే అలీస్ బ్లూ ఫ్రీ అకౌంట్ అండ్ మిగతా జీరో బ్రోకరేజ్ అకౌంట్స్ లానే ఇది కూడా ఉంటుంది. ఛార్జెస్ సిమిలర్ ఛార్జెస్ అండ్ ఓపెన్ చేయడానికి కూడా
అడిషనల్గా ఛార్జెస్ ఏమి ఉండవు. అండ్ యా, సో ఎవరైతే ఇండికేటర్ సపరేట్ గ్రూప్ ఇలా ఉంటుంది అండ్ ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో కోర్స్కి ఇలా సపరేట్ గ్రూప్ ఉంటుంది. సో డిఫరెంట్ ఎడ్యుకేషన్స్ అయితే షేర్ చేస్తాం. సో యా, ఇదొక వ్యూ. అండ్ అట్ ద సేమ్ టైం మార్నింగ్ ఒకటి మనకి ఇంతకుముందు ప్రీవియస్ ఎడ్యుకేషన్లో మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోమని చెప్పి షేర్ చేసినండే. నేను ఇక్కడ ఎలాంటి ఎడ్యుకేషనల్ టిప్స్ ఇవ్వట్లేదు, ఏమీ చేయట్లేదు. సో స్టిల్ ఈరోజు మార్నింగ్ చూస్తే ప్రైస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళిందో చూడండి. సో మార్నింగ్ అట్లీస్ట్ హార్లీలో చూసినా కూడా ఫస్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఒక ఫ్లాగ్ అండ్ పోల్, దాని తర్వాత మళ్ళీ రీటెస్ట్ అవుతుంది. సో ఇది మీరు రెగ్యులర్గా అబ్జర్వ్ చేసినా కూడా ఆర్ ఎవరైనా ట్రేడ్ తీసుకొని చూస్తున్నా కూడా ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇది ఎవరికి హింట్ కాదు, ఏం కాదు, మీ అనాలిసిస్తో ఈ అనాలిసిస్ మ్యాచ్ అయితే ట్రేడ్ చేయండి. అదర్వైజ్ దీన్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ నేర్చుకోవడానికి అయితే వెనకాడకూడదు కదా. సో అలా నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినా కూడా ఒక ట్రయాంగిల్ బ్రేక్ డౌన్లో ఉంది చూడండి. సో ఇదే అనమాట మనకి హై కన్విక్షన్ ఎలా వస్తుంది అంటే, అండ్ 1 hour 15 minutesలో చూసినా కూడా చూడండి ఎక్కడ నుంచి ప్రైస్ ఎక్కడి వరకు వెళ్ళింది. సో సపోజ్ ఎవరన్నా ఆ బ్రేక్ డౌన్లో లెవెల్లో హోంవర్క్ చేసి ఇలానే అసైన్మెంట్స్ అన్నీ చేసి తీసుకున్నా కూడా వాళ్ళు ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేస్తుండేనో చూద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూస్తే ఆల్మోస్ట్ 1.5% ట్రేడ్ అయితే ఉండింది, బికాజ్ ఇక్కడ నుంచి క్యాప్చర్ అవుతుంది కాబట్టి. సో ఇది అర్థం చేసుకోండి ప్రతి చోట. అంటే బాష్ అండ్ అట్ ది సేమ్ టైం నిఫ్టీ సైకాలజీ సేమ్ ఉంటుందా అంటే కాదు, దీనికి సర్టెన్ సైకాలజీ ఉంటుంది. ఇది ట్రయాంగిల్ బ్రేక్అవుట్స్ దగ్గర ఒక్కోలా రియాక్ట్ అవుతుంది, నిఫ్టీ ఒక్కోలా రియాక్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం దీనిపైన అట్లీస్ట్ ఫ్యూ అవర్స్ స్పెండ్ చేసి ప్రైస్ యాక్షన్ ఎలా ఉంది, ఏంటి, హైయర్ టైం ఫ్రేమ్స్లో ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి ఎప్పుడైతే చెక్ చేసుకుంటామో అప్పుడు దీని సైకాలజీ కూడా, దీని రెస్పెక్టివ్ ఆపరేటర్ సైకాలజీ కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. సో ఎవరి ట్రేడింగ్ స్టైల్ ఒకలా ఉండదు కాబట్టి వీ హ్యావ్ టు అడాప్ట్ ఈ వాట్ డు వి కాల్ ఈ రెస్పెక్టివ్ ఆపరేటర్ సైకాలజీ కూడా అడాప్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇదొక వే. అండ్ మీకు అప్పుడప్పుడు ఎడ్యుకేషన్ కూడా షేర్ చేస్తాను. సీ గైస్, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే రెగ్యులర్గా మనం ట్రేడ్స్ బట్టి పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఏదైతే 3-4 స్క్రిప్ట్స్ ఉన్నాయో వాటిని షార్ట్ లిస్ట్ చేసుకొని ఎంత రిలాక్స్గా ట్రేడ్ చేయొచ్చో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఠీకే. అండ్ మనం ఫ్లూక్లో డేటాని కానీ మనం ఏదో ర్యాండమ్ లెవెల్స్ కానీ చెప్పట్లేదు. ప్రతిదానికి సైకాలజీ ఉంది, ప్రతిదానికి మల్టిపుల్ థింగ్స్ని ఫ్యాక్టర్ చేసి అక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన లెవెల్సే మనం ప్రెడిక్ట్ చేసుకుంటున్నాం. సో ఇప్పటివరకు ఈ 2 months డేటా ఏదైతే ఉందో మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీడియం ప్రాబబిలిటీ లేదా హై ప్రాబబిలిటీ జోన్లోనే ఓపెన్ అయ్యి అక్కడి నుంచి ట్రేడ్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ లో ప్రాబబిలిటీ అవాయిడబుల్ సినారియోస్ ఉంటే ఆ రోజు రెస్ట్, ల్యాప్టాప్ క్లోజ్ చేసేసి రిలాక్స్ అయిపోవచ్చు. అంటే ఇంత కాన్ఫిడెన్స్. అండ్ నిజంగా నేను ఎవరైనా తీసుకోమంటున్నా అంటే లేదు. వన్స్ అగైన్ ఎందుకు చెప్తున్నా అంటే, సో ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఎలా అనలైజ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎలా లైవ్ మార్కెట్లో ఎలా రియాక్ట్ అవుతున్నామో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో అది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఠీకే. అండ్ యా, సో ఇది ఈరోజు ప్రైస్ యాక్షన్ అండ్ ఆర్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్. అండ్ మనం ఇది పోస్ట్ మార్కెట్లో డిస్కస్ చేస్తున్నామా, ఎవరైతే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మీరు ప్రీవియస్ వీడియో చూడండి, సేమ్ లెవెల్స్ అక్యురేట్గా ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం సేమ్ లెవెల్స్లోనే ఎక్కువ డిస్కస్ చేసి ఉంటుంది. అదే లెవెల్స్కి ప్రైస్ కూడా పర్ఫెక్ట్గా రెస్పెక్ట్ అయితే ఇచ్చింది. అండ్ యా, ఒకసారి క్విక్గా దిస్ ఆల్ అబౌట్ టుడేస్ ప్రైస్ యాక్షన్. అండ్ ఒకసారి క్విక్గా రేపటి అనాలిసిస్ చెక్ చేద్దాం. యా, సో అగైన్ ఇక్కడ మళ్ళీ ట్రాప్ అయింది ఎవరో మీకు ఇప్పుడు ఈరోజు క్లియర్గా అర్థమవుతుంది. యా, సో లెట్ మీ గో త్రూ. సో క్లియర్గా చూడండి, ఇక్కడ క్లయింట్స్ అంటే ఎవరంటే ఇండివిజువల్ ట్రేడర్స్ అనమాట. అంటే మీలాగా నాలాగా ఎవరైతే స్మాల్ క్యాపిటల్తో కానీ వాట్ ఎవర్ బిగ్ క్యాపిటల్ ఉన్నా కూడా మనం ఏంటంటే ఇండివిజువల్ ట్రేడర్స్ క్లయింట్స్ కిందకి వస్తాం. బికాజ్ మనకి ఒక ఎఫ్ఐఎస్తో కానీ ప్రోస్తో కానీ కనెక్షన్ ఉండదు, మనం ఇండివిజువల్ ట్రేడర్స్. సో వీళ్ళ ఓపెన్ పొజిషన్స్ అన్నీ చూస్తే బేసిక్గా ఒక బుల్లిష్నెస్ అయితే కనిపిస్తుంది. అండ్ ఎఫ్ఐఎస్ని చూస్తే వీళ్ళు ఇక్కడ మనకి ఈజీగా అర్థమయ్యేదాన్ని బట్టి చూస్తే బేరిష్గా అనిపిస్తుంది. అండ్ ఎవరైతే ప్రొపరేటరీస్ ఉన్నారో వీళ్ళు కూడా బేరిష్ ఉన్నారు. అండ్ జనరల్గా వీ డోంట్ కన్సిడర్ డిఐఎస్, వాళ్ళు డెరివేటివ్ సెగ్మెంట్లో అంత యాక్టివ్ ఉండరు. కానీ ఈ పొజిషన్స్ అన్నీ రియలా అంటే కాదు. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లఫ్ చేసేది ఎవరు ఎక్కువగా అంటే ఎఫ్ఐఎస్ అనమాట. వీళ్ళు ఇట్లా బేరిష్ పొజిషన్స్ ఓపెన్గా కనిపిస్తున్నాయి, కానీ వీళ్ళు యాక్చువల్గా బుల్లిష్ స్ట్రెంత్ ఉంది వీళ్ళ దాంట్లో. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ప్రొపరేటరీస్ కూడా ఇక్కడ బేరిష్ కనిపిస్తున్నారు. సో జనరల్గా ఎఫ్ఐఎస్ ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎఫ్ఐఎస్తో పాటు వీళ్ళు
వాడు అలైన్ అయి ఉంటారు కాబట్టి, సో వీళ్ళు ఎక్కువగా వీళ్ళని అలైన్ ఉంటారు కాబట్టి వీళ్ళు కూడా బుల్లిష్ ఉన్నారు. బట్ ఇక ట్రాప్ అయింది ఎవరు ఈ లెవెల్స్లో, ప్రైస్ బ్రేక్ డౌన్ అవుతుంది కిందికి పోతాను ట్రాప్ అయ్యి లాస్ని హోల్డ్ చేస్తుంది ఎవరు అంటే క్లయింట్స్. ఈరోజు కూడా మీకు క్లయింట్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ ఇవే అనమాట. సో క్లియర్గా అర్థం చేసుకోండి ఎవరు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు, ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అని. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళ పొజిషన్స్ అనేవి ఫెయిల్ అవుతా ఉంటే వీళ్ళు బ్లఫ్ చేస్తూ ఉంటారు. ఎవరైతే ఫస్ట్ టైం వింటున్నారో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎవరైతే ప్రొపరేటరీస్ ఉన్నారో వీళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎప్పుడు కూడా వీళ్ళతో అలైన్ అయి ఉంటారు. సో ఇది. అండ్ ఈ డేటా అంతా ఎక్కడ చూడాలి, ఎలా మనం ప్రైస్ యాక్షన్లో కంబైన్ చేసి చూడాలి అంటే ఒకసారి క్విక్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ దీన్ని బట్టి ఎవరు ట్రేడ్ చేయకండి, మీకు నచ్చిన వేలోనే ట్రేడ్ చేయండి. ఇది మీకు హెల్ప్ అవుతే ఈ లెవెల్స్ని ఫాలో అవ్వండి. ఠీకే. అండ్ ఒకసారి క్విక్గా చెక్ అయితే చేద్దాం. సో ఇక్కడ లేట్గా పోస్ట్ చేసిన డేటా కూడా లేట్గా వచ్చింది. సో ఇక్కడ చాలామంది ఎలా ఉన్నారో చూద్దాం. సో బేసిక్గా నేను బుల్లిష్ ఓట్ చేస్తున్నా పోల్లో. సో ఎవరు దీన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సో బుల్లిష్ స్ట్రెంత్ చూసుకుంటే చూడండి. సో 57% బుల్లిష్ ఉన్నారు, 14% సైడ్ వేజ్ ఉన్నారు, 29% బేరిష్ ఉన్నారు. అండ్ నీ నాట్ టు వర్రీ ఎవరైతే బేరిష్ ఉన్నారో, సైడ్ వేజ్ ఉన్నారో, బుల్లిష్ ఉన్నారో, లైవ్ మార్కెట్లోనే ఏదైనా జరుగుతుంది. ఠీకే. సో యా కొంచెం లేట్గా పోస్ట్ చేసినందుకు ఎక్స్ట్రీమ్లీ సారీ. అండ్ మీ ఒపీనియన్ ఏం మార్చుకోవద్దు. ఎప్పుడైతే మీకు మీ సెటప్లో మనీ అంటే మంచి ROI జనరేట్ అవుతూ ఉందో యూ నీ నాట్ టు వరీ అనమాట. ఎవరైతే లాసెస్ చూస్తున్నారో ఒక 1 వీక్ ఆపేయండి. ఆపేసి అట్లీస్ట్ ఛానల్ని ఫాలో అవ్వండి. మార్కెట్లో ఏది రియల్ ఏది అన్రియల్ అనేది తెలుసుకోవడానికి ట్రై చేయండి. అసలు పొజిషన్సే తెలియంది ర్యాండమ్గా ఒక క్యాండిల్ని పట్టుకొని ట్రేడ్ చేస్తూ పోతూ ఉంటారు జనాలందరూ. సో అర్థం చేసుకోండి, అంటే మనం ఎంత చిన్నప్పుడు మనం ఎన్ని మిస్టేక్స్ చేస్తుంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. సో సేమ్ వే అనమాట ఇక్కడ అదే జరుగుతూ ఉంటుంది. అండ్ ఒకసారి చార్ట్ పైన చూద్దాం. సో రేపటి కోసం ఏంటి అనేది. యా సో దిస్ ఫర్ టుమారో. అండ్ యా సో ప్రైస్ ఇక్కడే ఉంది. అండ్ మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఒక పుల్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఆల్రెడీ చూస్తే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది హై ప్రాబిలిటీ జోన్ అంటే ఏంటి, లో ప్రాబిలిటీ జోన్ ఏంటి అనేది. సో ఎప్పుడైతే ప్రైస్ ఎక్కడైనా ఓపెన్ ఇవ్వండి, ఇక్కడైనా ఓపెన్ ఇవ్వండి, ఇక్కడైనా ఓపెన్ ఇవ్వండి, ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకుంటూ కన్ఫర్మ్ చేస్తూ వెళ్తే 1:2 1:3 రిస్క్ రివార్డ్తోని ఒక క్విక్ ట్రేడ్ అయితే హై ప్రాబిలిటీ జోన్గా హై ప్రాబిలిటీగా కన్సిడర్ అయితే చేస్తా. పర్సనల్గా నేను చేస్తా, ఎవరు ఫాలో అవ్వకండి. అండ్ యా అండ్ మీడియం ఇది ఒక హై ప్రాబిలిటీ సినారియో. బికాజ్ ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు బుల్లిష్ ఉన్నారు. అండ్ బుల్లిష్ ఉండి అండ్ ఇమ్మీడియట్గా పైకి వెళ్ళిపోతారా అంటే కాదు. బికాజ్ ఆల్వేస్ దే సర్చ్ ఫర్ లిక్విడిటీ అనమాట. సో లిక్విడిటీ కోసం ఎంతో కొంత డౌన్ వస్తుంది, ఆర్ ఇక్కడ నుంచి వెళ్తే దాన్ని ఎలాంటి జోన్గా కన్సిడర్ చేద్దామో చూద్దాం. సో ఇదొక సినారియో. అంటే ప్రైస్ ఈ ఏరియా నుంచి ఎప్పుడైతే సపోర్ట్ తీసుకుంటూ కన్ఫర్మేషన్ ఇస్తూ పైకి వెళ్తుందో అప్పుడు ఒక హై ప్రాబిలిటీ జోన్గా అయితే ట్రేడ్గా అయితే కన్సిడర్ చేస్తా. పర్సనల్గా నేను చేస్తా, ఎవరిని చేయమని కూడా చెప్పట్లేదు. బికాజ్ వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్. ఠీకే. సో ఈ డేటా మీకు అలైన్ అయ్యి అవుతుంటే మాత్రం మీరు కొంత బ్యాక్ టెస్ట్ చేసి చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ థింగ్, సో తర్వాత మీడియం ప్రాబిలిటీ ఏంటి అంటే పర్సనల్గా నేను ఫీల్ అయ్యేది ఏదైతే ఇదే లెవెల్ ఉందో దీనిపైనే ప్రైస్ ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి వెళ్తుంటే ఒక 1:1 1:2 రేంజ్లో అయితే ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. బేసిక్గా హై ప్రాబిలిటీ జోన్లో జనరల్గా వీ డిప్లాయ్ 100% ఆఫ్ అవర్ రెగ్యులర్ క్వాంటిటీ. ఎవరైతే 4 లాట్స్తో చేస్తుంటారో అప్పుడు హై ప్రాబిలిటీ జోన్లో 4 లాట్స్తో చేయొచ్చు. ఎవరైతే 10 చేస్తారో అలా 10 చేస్తారు. అండ్ మీడియం ప్రాబిలిటీలో ఏంటంటే 60 to 70% ఆఫ్ రెగ్యులర్ క్వాంటిటీ అనమాట. అండ్ అవాయిడబుల్స్ ఇది ఒక మీడియం ప్రాబిలిటీ జోన్. 1:1 1:2లోనే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో చేస్తా, ఎవరికి సజెస్ట్ చేయట్లేదు కాబట్టి. సో అవాయిడబుల్ సినారియో ఏంటి అంటే ఇది అవాయిడబుల్ సినారియో ఫర్ మీ. ఎందుకు అంటే ఇంత పైకి వెళ్తే ఆల్రెడీ మన రేంజ్ మనం ఒక 100 పాయింట్స్కి మన డేటా ఇంటెన్సిటీలో ఒక 100 పాయింట్స్ ఉందనుకుందాం. దాని తర్వాత పైకి వెళ్తే అది ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనకి ఎవరికి తెలియదు. బికాజ్ లైవ్లో పొజిషన్స్ బిల్డ్ అయ్యేదాన్ని బట్టి రియాక్ట్ అవుతుంది. నేను ప్రిపేర్ అయి ఉన్నానా అంటే నేను లేను. బికాజ్ నా స్ట్రెంత్ అంతే, నేను అక్కడ వరకే చేసుకుంటా. ఎప్పుడైతే మనం మెంటల్ వెల్బీయింగ్ని కంట్రోల్లో పెట్టుకొని మన స్ట్రెంగ్స్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి దానిపైన ట్రేడ్ చేయగలుగుతామో అప్పుడు క్లియర్గా చాలా హెల్తీగా ట్రేడింగ్ లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఠీకే.
అండ్ యా ఇదొక సినారియో. ఎందుకు అంటే హయ్యర్ లెవెల్స్లో చేజ్ చేయడం ఎప్పుడైనా బిట్ డిఫికల్ట్ అనమాట, రిస్కీ కూడా. నెక్స్ట్ థింగ్, బేరిష్ సైడ్ అవాయిడబుల్ సినారియో ఎక్కడ అంటే ఈ చిన్న చిన్న ట్రేడ్స్ తీసుకునే కంటే నా అంటే డేటా, నేను ఎక్కువగా డేటాతో కన్విన్స్ అయి ఉంటా, డేటాతో అలైన్ అయి ఉంటా కాబట్టి సో హై ప్రాబిలిటీ, మీడియం ప్రాబిలిటీ అది కన్సిడర్ చేస్తా. అవాయిడబుల్ సినారియో ఇది కూడా కన్సిడర్ చేస్తా. అండ్ లో ప్రాబిలిటీ సినారియో, సో ప్రైస్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది కూడా అవాయిడబుల్ సినారియో. ఇలా వెళ్తే 1:1, 1:2 కూడా బుక్ చేసుకోవచ్చు. బట్ ఇది ఎలా అవాయిడ్, ఇక్కడ ఈ లెవెల్స్ పైన ఏదైతే అవాయిడబుల్ సినారియో ఉందో ఇది కూడా అవాయిడబుల్ సినారియో ఫర్ మీ. అండ్ ఎవరైతే బేరిష్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీ లెవెల్స్ ప్రకారం మీరు బేరిష్ చేయండి, ఎవరైతే బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీ లెవెల్స్ ప్రకారం మీరు చేయండి. ఎవరైతే సైడ్ వేస్ ఉన్నారో సో జనరల్గా సైడ్ వేస్ ఉన్న వాళ్ళు ఫస్ట్ 15 minutes క్యాండిల్ని చూసుకుంటారు, ఆ హై స్టాప్ లాస్, లో స్టాప్ లాస్ పెట్టుకొని చేసుకుంటారు. అండ్ మనకి రేపటి బుల్లిష్నెస్కి ఎలాంటి సినారియోస్ కవర్ అవుతున్నాయి? ఒకటి డేటా కవర్ అవుతుంది, నెక్స్ట్ డౌ థియరీ వైలేషన్ జరిగింది, ఇక్కడ కిందికి పోవట్లేదు, అండ్ థర్డ్ థింగ్ ఛానల్ బ్రేక్అవుట్ అయింది. ఠీకే, సో ఈ ఛానల్ బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయినాక ఏమవుతుంది? సో మీకు ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పడానికి ట్రై చేస్తా సో దట్ మీరు పర్సనల్గా ట్రేడ్ చేయండి. ఒకప్పుడు ఎస్కాట్స్కి అంటే బేసిక్గా ఇక్కడ ఎక్కువ లిక్విడిటీ ఉంటుండే, ఎస్కాట్స్ని ట్రేడ్ చేస్తూ ఉండే. సో మీకు ఇక్కడ చెప్పడానికి ట్రై చేస్తాం. ఒక ఛానల్ బ్రేక్అవుట్ అయితే ఏం జరుగుతుంది, అది 15 minutesలో జరిగితే ఏం జరుగుతుంది, డైలీలో హై ఇంటెన్సిటీ ఉంటుంది. బట్ నేనేం చెప్తున్నా అంటే మీరు ఒక బ్యాక్ టెస్ట్ చేయడానికి ఒక హింట్ ఇస్తున్నా. బికాజ్ అన్ని కోర్స్లో ఉంటాయా లేకుంటే ఇక్కడ ఉంటావా అంటే నేను కోర్స్లో చెప్పే కంటెంటే మీకు కూడా చెప్తున్నా. సో మీ 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 లోపల చూద్దాం మీరు ఎంత స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి షేర్ చేస్తారనేది. ఇది ఒక ఛానల్. అండ్ నిజంగా ఈ ఛానల్ని గుర్తుపట్టడం చాలా కష్టం బేసిక్గా. మీరు అర్థం చేసుకుంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఛానల్ అనేది ఈజీగా ఫామ్ అయింది మీకు. టీకే, సో ఇదే అనమాట. మనం ఎక్కువగా మల్టిపుల్ ఒక 100 ఎగ్జాంపుల్స్ చేయగలిగితే ఒక లెవెల్ వరకు 60% మనం క్యాచ్ చేయగలుగుతాం ఎక్కడన్నా ప్రైజ్ని చూడగానే. అదే ఒక 1000 ఎగ్జాంపుల్స్ చేస్తే 80 to 90% అక్యురేట్గా క్యాచ్ చేయగలుగుతాం. ఇక్కడ చూడండి క్లియర్గా ఒక ఛానల్ బ్రేక్అవుట్ తర్వాత ప్రైస్ ఎలా వెళ్తుంది అండ్ ఇది ఎందుకు వెళ్తుంది. సపోజ్ ఎలియట్ వేవ్తో కంబైన్ చేసి చూడడానికి ట్రై చేయండి. సపోజ్ ఇదే 15 minutesలో ఉంటే ఇంత ఇంటెన్సిటీ ఉంటుందా లేదా కంబైన్ చేయండి. మన డేటాలో రేపు ఎందుకు ఇంత ఇంటెన్సిటీ లేదు అని చెప్పడానికి కూడా మీరు ఎగ్జాంపుల్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేసి చూడండి. అండ్ యా, సో ఇక్కడ కూడా ఎవరైనా ఇట్లా ఫస్ట్ టైం చూడగానే ఇక్కడ ఛానల్ ఉందా లేదా అనేది కూడా ఎవరికి అర్థం కాదు. బట్ ఎప్పుడైతే డీపర్ నాలెడ్జ్ వెళ్తారో, నేను ఈక్విటీలు స్క్రిప్ట్లో ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు హెల్ప్ అవుతుంది ఫ్యూచర్లో అని చెప్పేసి. ఇక్కడ చూడండి ఒక ఫేక్ బ్రేక్ డౌన్ తర్వాత పైకి వెళ్ళింది. ఛానల్స్ చూడండి ఎంత 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 పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి. ఛానల్ బ్రేక్అవుట్ అయింది, తర్వాత రీటెస్ట్ అయింది, దాని తర్వాత ప్రైస్ చూడండి. ఇందాక చాలా డిసైసివ్గా వెళ్ళింది, ఇక్కడ డిసైసివ్గా లేదు. ఎందుకంటే దీని ఎలియట్ వేవ్తో కానీ లేదా ఒక కరెక్షన్ వచ్చాక ఎలాంటి ప్రైస్ యాక్షన్ వస్తుంది, ఒక బిగ్ కరెక్షన్ వచ్చాక ఎలా వస్తుంది, హైయర్ టైం ఫ్రేమ్ సపోర్ట్ చేయకుంటే ఎలా వస్తుంది, ఇలాంటి థింగ్స్ అన్నీ మీరు బ్యాక్ టెస్ట్ అయితే చేయండి. సో దట్ ఇది మీకు లైవ్ మార్కెట్లో చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మీరు ట్రస్ట్ మీ, మీరు పీస్ఫుల్గా ట్రేడ్ చేయగలుగుతారు. ఇంత ఫోమో ఫియర్ అనేది ఉండదు. సో యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫర్ టుమారో అండ్ ట్యూస్డే కదా. యా సారీ, ఇక్కడ 3 అని ఉంది, ఇది 4th November. సారీ, ఇక్కడ కూడా అక్టోబర్ ఉండింది. సో ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దిస్. అనాలిసిస్ ఫర్ ట్యూస్డే 4th November. అండ్ యా ఠీకే, సో ఇది. అండ్ ఇంకా డిస్కస్ చేసిన పాయింట్స్ నాకు తెలిసి అన్నీ చెప్పిన అనుకుంటా. అండ్ ఎవరైతే ఈ ఎఫర్ట్స్ మీకు యూజ్ అవుతూ, ఈ అనాలిసిస్ మీకు యూజ్ అవుతుంటుందో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. ఇన్ కేస్ ఒక పాస్ట్ 1 week డేటా పోస్ట్లు చూడండి, మీకు ఎక్కడైనా ఎడ్యుకేషన్ షేరింగ్ ఉందా లేదా చూడండి. ఈ పేజ్ కానీ ఈ అనాలిసిస్ కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, యూట్యూబ్ని షేర్ చేయండి. మీ ట్రేడింగ్ కమ్యూనిటీలో కొంత సబ్స్క్రైబర్స్ పెరిగినా కూడా ఒక ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది అనమాట. సో అప్పుడు ఇంకా కొంత మంచి కంటెంట్తో మేము ముందుకు రావడానికి ఇన్స్పిరేషన్ కూడా ఉంటుంది. సో ఇదొక హంబుల్ రిక్వెస్ట్. అండ్ వాట్ డు వి కాల్, ఈ పేజ్ కానీ మీకు అనాలిసిస్ స్లోగా అనిపించినా, కొంచెం ఓల్డ్ స్కూల్ టైప్ అనిపించినా, యూ నీడ్ నాట్ టు వరీ. అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం, అన్సబ్స్క్రైబ్ చేసుకోవడం మీ చేతిలోనే ఉంది కాబట్టి సో ప్లాన్ అకార్డింగ్లీ. అండ్ యా, సో మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.